హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇన్ఫ్యూజ్ వాటర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సినవి కట్ చేసుకుంటాం. కీరా, అల్లం, క్యారెట్, లెమన్ అండ్ పుదీనా, లాస్ట్గా దాల్చిన చెక్క. ఇవన్నీ వేయాలని కంపల్సరీ లేదు, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. బట్ కంపల్సరీగా అంటే కనుక చెప్పేది కీరా, పుదీనా అండ్ లెమన్ ఆర్ కంపల్సరీ. ఇంకా ఎక్స్ట్రాగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలనుకుంటే మీరు దాల్చిన చెక్క అండ్ అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా ఇన్ఫ్యూజ్ బాటిల్స్ని ఫిల్అప్ చేసుకొని పెట్టుకున్నాను అప్పుడు 90%. ఇందులో నేను కొంచెం 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ వేరే ఉంటాయి కదా. సో చియా సీడ్స్ ఇలా పైన ఉండిపోతాయి కాబట్టి ఫస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేస్తున్నాను. అవన్నీ కింద దాకా వెళ్ళిపోతాయి మీకు. సో ఇప్పుడు నా ఇన్ఫ్యూజ్ దాంట్లోకి ఆల్రెడీ నేను అల్లం దంచి లాస్ట్లో ఫస్ట్గా ఒక అల్లం వేసాను, పుదీనా వేసాను, క్యారెట్ వేసాను. బట్ నేను ఇంకా ఫిల్అప్ చేయదలుచుకున్నాను. సో ఇందులో లెమన్ అండ్ కీరా. మీరు ఈ బాటిల్స్లోనే వేయాలని లేదు, మీరు ఏదో ఒక వాటర్ బాటిల్స్లో అయినా మీరు ఫిల్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. నార్మల్ వాటర్ బాటిల్స్లో కూడా పెట్టుకోవచ్చు. అరే మా దగ్గర ఈ బాటిల్స్ లేవు కదా ఎలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్గా నేను 2 దాల్చిన చెక్కలు మనం డైరెక్ట్గా వాటర్ బాటిల్లోనే వేసేయచ్చు. సో ఇట్లా దీన్ని ఇప్పుడు నేను క్యాప్ పెట్టేసి నా మెయిన్ బాటిల్లో పెట్టేసుకొని, చూసారా మనం 90% ఎందుకు ఫిల్ చేసామంటే ఇది డిప్ చేయగానే మనకి ఫుల్ అయిపోతుంది. సో దీంట్లో కూడా నేను ఇప్పుడు అలాగే ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే రెండో దాన్ని కూడా నేను ఫిల్ చేసేసాను. దీన్ని కూడా క్యాప్ పెట్టేసుకొని మన దాంట్లో డిప్ చేసేస్తాము. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ పట్టేసాము. సో ఇన్ఫ్యూజ్ చేసి మీరు 2 అవర్స్ తర్వాత మనం వీటిని తాగడానికి యూస్ చేయొచ్చు. సో మార్నింగ్ అవర్స్ 7 or 8 అట్లా స్టార్ట్ చేసుకొని 10కి స్టార్ట్ చేస్తే తాగొచ్చు. లేదా నైట్ టైమే మీరు ఇలా ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మనం యూస్ చేసుకోవచ్చు.